మరొక్కసారి రాజస్థాన్ గడ్డపై కాక పుట్టించిన కాటేరమ్మ కొడుకులు. ప్యాట్ మామ రాకతో ఈసారి టాస్ గెలిచాం, మ్యాచ్ గెలిచామంటూ కమెంట్స్. కొండంత లక్ష్యాన్ని ఉఫ్మని ఊదేసిన ఆరెంజ్ ఆర్మీ. ఆర్ఆర్పై గెలుపుతో సన్ రైజర్స్కు జాక్పాట్. ఇంతకీ పాయింట్స్ టేబుల్లో ఎస్ఆర్హెచ్ ఏ ప్లేస్లో ఉంది అండ్ ఇంకెన్ని మ్యాచెస్లో ఎన్ని గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తాం? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన హవా బ్యాటింగ్ కొనసాగిస్తుంది. బ్యాటింగ్ మాస్టర్స్గా పేరొందినటువంటి ఆరెంజ్ ఆర్మీ స్టార్టింగ్లో తడబడినప్పటికీ ఆ తర్వాత విజయాల బాట పట్టింది. హ్యాట్రిక్ విక్టరీలు సాధించి ఫామ్లోకి వచ్చిన సన్ రైజర్స్ ఇప్పుడు రాజస్థాన్పై గెలిచి వరుసగా 4వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో పాయింట్స్ టేబుల్లోనూ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడినటువంటి ఆరెంజ్ ఆర్మీ 5 గెలిచి 3 మ్యాచ్లు ఓడింది. ఆర్సీబీ, రాజస్థాన్తో సమానంగా విజయాలు నమోదు చేసినటువంటి సన్ రైజర్స్ పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో నిలిచింది. 4 మ్యాచ్ల్లో లక్ష్యాన్ని కాపాడుకొని గెలిచిన సన్ రైజర్స్ తొలిసారి భారీ స్కోర్ను చేజ్ చేసి విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ను ఆరెంజ్ ఆర్మీ వాళ్ళ సొంత గడ్డ మీదే చిత్తుగా ఓడించింది. జైపూర్ వేదికగా జరిగినటువంటి ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర సెంచరీతో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. భారీ టార్గెట్ ముందు ఉండడం, సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థాయిలో ఆడలేకపోవడంతో ఈ స్కోర్ చేజ్ చేయగలమా అని ఫ్యాన్స్ లో స్టార్టింగ్ లో కొంత అనుమానం సైతం కూడా వ్యక్తం చేశారు. కానీ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తమ విధ్వంసకర బ్యాటింగ్ తో సన్ రైజర్స్ కు గ్రాండ్ విక్టరీ దక్కేలా చేశారు. అభిషేక్ 57, ఇషాన్ కిషన్ 74, నితీష్ కుమార్ రెడ్డి 36 పరుగులు రాణించడంతో 18.3 ఓవర్లలోనే 229తో సన్ రైజర్స్ విజయం సాధించింది. కేవలం 5 వికెట్లు కోల్పోయి తొలి 7 మ్యాచ్లకు ఇషాన్ కిషన్ సారథ్యం వహించగా 8వ మ్యాచ్ కి ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ ఫస్ట్ 7 మ్యాచ్లో 4 గెలిపించి ఆరెంజ్ ఆర్మీని టాప్ 4లో నిలిపాడు. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ చేసినటువంటి ఫస్ట్ మ్యాచ్లోనే టీం గెలిచింది. ఆరెంజ్ ఆర్మీని ప్లే ఆఫ్స్కు చేరువ చేశాడు. అయితే గ్రూప్ స్టేజ్లో సన్ రైజర్స్ ఇక 6 మ్యాచ్లో ఆడాల్సి ఉంది. ముంబై, కోల్కతా, పంజాబ్, గుజరాత్, సిఎస్కే, ఆర్సీబీలతో తడపడాల్సి ఉంటుంది. అయితే ఈ 6 కనీసం 3 గెలిస్తే సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం స్పష్టంగా ఉంటుంది. 7 మ్యాచ్లో 6 విజయాలు సాధించిన పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో టాప్ 1లో ఉంది. 7 మ్యాచ్లో 5 గెలిచినటువంటి బెంగళూరు 10 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఇక 8 మ్యాచ్లో 5 విజయాలు సాధించినటువంటి హైదరాబాద్, రాజస్థాన్ 3, 4 ప్లేసుల్లో ఉన్నాయి. 2 మ్యాచ్ల్లోనూ రాజస్థాన్ పై గెలవడం ఆరెంజ్ ఆర్మీకి కలిసి వచ్చింది. 7 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించిన చెన్నై, ఢిల్లీ, గుజరాత్ వరుసగా 5, 6, 7 స్థానాల్లో ఉన్నాయి. 7 మ్యాచ్లో ఒకే విజయం సాధించిన కోల్కతా చివరి స్థానంలో ఉండగా 2 విజయాలు సాధించిన లక్నో సూపర్ జైంట్స్ 9వ స్థానంలో, ముంబై 8వ స్థానంలో నిలిచాయి. అయితే ఇక 228 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగినటువంటి సన్ రైజర్స్ ఫస్ట్ ఓవర్లోనే ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయింది. ఈ టైంలో క్రీజ్లోకి వచ్చినటువంటి ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మకు తోడయ్యాడు. వీరిద్దరి విధ్వంసం తారా స్థాయికి చేరిపోయింది. ఇద్దరు పోటాపోటీగా 4లు, 6లు కొట్టడంతో లక్ష్యం కరిగిపోతూ కూడా వచ్చేసింది. అయితే పవర్ ప్లే ముగిసేసరికి 89 పరుగులకు కేవలం 1 వికెటే కోల్పోయి ఆడ మంచి పటిష్టమైనటువంటి రైజర్స్ విజయం దిశగా సాగిపోయింది. అయితే ఈ టైంలోనే అభిషేక్ అండ్ ఇషాన్ హాఫ్ సెంచరీలతోటి డెఫినెట్గా వాళ్ళ సత్తాను చాటుకున్నారు. అయితే 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసినటువంటి అభిషేక్ శర్మ ఆ తర్వాత కాసేపటికే అవుట్ అయ్యాడు. ఇక ఇషాన్ కిషన్ సైతం సరిగ్గా 24 బంతుల్లోనే 50 మార్క్ కూడా దాటిపోయాడు. అభిషేక్ అండ్ ఇషాన్ కలిసి 2వ వికెట్కు 55 బంతుల్లోనే ఏకంగా 132 రన్స్ పార్ట్నర్షిప్స్తో మ్యాచ్ని వన్ సైడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ సైడ్ తిప్పేశారు. ఇక ఇషాన్ 31 బంతుల్లో 74 రన్స్ చేశాడు. చివరిలో హెన్రిచ్ క్లాసన్ 24 బంతుల్లో 29, నితీష్ కుమార్ రెడ్డి 18 బంతుల్లో 36 సత్తా చేరడంతో ఆరెంజ్ ఆర్మీ విజయం డెఫినెట్గా ఖాయమైపోయింది. 18.3 ఓవర్లోనే సన్ రైజర్స్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది. ఇక కీలక సమయంలో క్యాచ్లు వదిలేయడం రాజస్థాన్కు విజయాన్ని డెఫినెట్గా దూరం చేసిందనే చెప్పొచ్చు. అంతకుముందు బ్యాటింగ్ చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ 37 బంతుల్లో 103 రన్స్ చేసినా కానీ సూపర్ బ్యాటింగ్తో రాణించారు. ఉన్నటువంటి సెంచరీతోనే 228 పరుగులకి కేవలం 6 వికెట్లే కోల్పోయింది. ఆ భారీ స్కోర్ చేసింది. కానీ బౌలింగ్, ఫీల్డింగ్లో తేలిపోయి డెఫినెట్గా పరాజయాన్ని అయితే మూటకట్టుకుంది ఆర్ఆర్. అయితే ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్లో టాప్ 3 ప్లేస్కి అయితే దూసుకొచ్చేసింది. ఇప్పటి వరకు ఆడినటువంటి 8 మ్యాచ్ల్లో ఆ టీం 5 విజయం సాధించింది. ఇక తొలి 2 స్థానాల్లో పంజాబ్ కింగ్స్ అండ్ దాని తర్వాత ఆర్సీబీ ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో అంటే ఓటమితోటి రాజస్థాన్ రాయల్స్ డెఫినెట్గా అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ పైకి పోయింది అండ్ దాని తర్వాత ఆర్ఆర్ 4వ స్థానానికి అయితే పడిపోయింది. ఇకపోతే రాజస్థాన్, హైదరాబాద్ జట్ల మధ్య జరిగినటువంటి ఈ హై స్కోరింగ్ మ్యాచ్ గురించి తెలుసుకునేందుకు మాత్రం ఐపీఎల్ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ కనబరిచారు. దీంతో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ అనేటువంటి కీవర్డ్
2 మిలియన్లకు పైగా సెర్చ్ వాల్యూమ్లో గూగుల్లో ట్రెండ్లో టాప్లో నిలిచింది. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా, బీహార్కు చెందినటువంటి ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపారని అయితే డెఫినెట్గా తెలుస్తుంది. సో మొత్తంగా కాటేరమ్మ కొడుకులు అవతల గడ్డపై కూడా, అంటే వాళ్ళ సొంత గడ్డపై కూడా కాక పుట్టించారనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఫస్ట్ ట్రావిస్ హెడ్ డెఫినెట్గా కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది అయ్యాడు ఈ సీజన్లో. కొంచెం అట్లీస్ట్ బెటర్ ఆరంభం ఇచ్చుంటే తర్వాత కొంచెం ఈజీ అయ్యేది. బట్ కాకపోతే ఇషాన్ కిషన్ మాత్రం 1 డౌన్లో వచ్చి 2 గుడ్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పొచ్చు. ఒక పక్క అభిషేక్ శర్మ, ఒక పక్క ఇషాన్ కిషన్, ఇద్దరు కూడా దాదాపు 55 బంతుల్లోనే 135 రన్స్ అంటే అంత ఆషామాషి విషయం కాదు. మ్యాచ్ నిన్న చూసిన వాళ్ళకందరికీ ఆబ్వియస్గా మొత్తం హైలైట్సే, గాల్లో హైలైట్స్ 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 ఇలానే ఉండిపోయింది. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఆర్ఆర్ కూడా మంచి స్కోరే చేసింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 37 బాల్స్ 100 అంటే అంత ఈజీ ఏం కాదు. ఆ మ్యాచ్ కూడా డెఫినెట్గా 15 ఇయర్స్ బాయ్ అంటే కుమ్మి పడేశాడు మొత్తం బ్యాటింగ్ని. ఈ ఉన్నటువంటి సన్ రైజర్స్ బౌలర్స్లలో ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశాడు. అండ్ దానికి తోడు ఒక క్యాచ్ అనికేత్ వర్మ వదలడం చాలా పెద్ద ఎసెట్గా మారిపోయింది. ఇన్ కేస్ ఆ క్యాచ్ కనుక పట్టుంటే మాత్రం ఆబ్వియస్గా వైభవ్ని తక్కువ స్కోర్కే కట్టడి చేసేవాళ్ళు, ఆర్ఆర్ని కూడా చాలా తక్కువ స్కోర్కే కట్టడి చేసేవారు. బికాస్ ఎందుకంటే ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ పెద్దగా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేది లేదు. ధ్రువ్ జురేల్ అండ్ దాని తర్వాత ధ్రువ్ జురేల్ వికెట్ కనుక పడిపోతుంటే, టాప్ 3 వికెట్స్ కనుక పడిపోతే డెఫినెట్గా దాని తర్వాత వచ్చేటువంటి అంత పెద్ద హార్డ్ హీటింగ్ అయితే లేదు. బట్ ఎస్ఆర్హెచ్లో అది లేదు. ఇన్ కేస్ ఒకళ్ళ ఇషాన్ కిషన్ పడిపోయినా అట్లా క్లాసన్ ఉన్నాడు, దాని తర్వాత అనికేత్ వర్మ, దాని తర్వాత సలీల్ అరోరా అండ్ దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, ఇలా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. కానీ ఆర్ఆర్కి లేదు. బట్ అక్కడే ఆర్ఆర్కి ఎక్కువ ప్లస్ అయిపోయింది ఫస్ట్ స్టేజ్లో. అండ్ ఇక సెకండ్ ఇన్నింగ్స్ ఆబ్వియస్గా అభిషేక్ శర్మ క్యాచెస్ కూడా 2 క్యాచెస్, అంటే ఫస్ట్ ఓవర్లో ట్రావిస్ హెడ్కి ఒక లైఫ్ ఇచ్చారు, బట్ సేమ్ క్యాచ్ మళ్ళీ పట్టారు. అండ్ దాని తర్వాత అభిషేక్ శర్మది 2 క్యాచెస్ మిస్ చేశారు ఈజీగా. అంటే అసలు ఏం జరిగిందో కూడా ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ఫీల్డర్కి అర్థం కాలే. అండ్ ఎస్పెషల్లీ ఈ క్యాచ్లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే, క్యాచెస్లలో రవీంద్ర జడేజా కూడా ఆ క్యాచ్ మిస్ చేయడం నిజంగా కొంచెం వాళ్ళకి చాలా డిసప్పాయింట్ చేసింది. ఆ క్యాచెస్ వదిలేయడం ఇక్కడ ఎస్ఆర్హెచ్కి మ్యాచ్కి కలిసి వచ్చింది. సో వీళ్ళు ఎలా చేశారో వాళ్ళు కూడా ఆబ్వియస్గా అలానే చేశారు. సో ఇది మొత్తంగా మంచి హై డ్రామా తోటి అయితే మ్యాచ్ అయితే నడిచింది. మొత్తం ఓవరాల్గా 4 విక్టరీ వరుసగా ఎస్ఆర్హెచ్ టాప్ 3లోకి అయితే దూసుకుపోయింది. కేవలం ఇంకొక 6 మ్యాచ్లలో కేవలం ఇంకొక 3 మ్యాచ్లు ఆబ్వియస్గా గెలిచేస్తే ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్లో మీకు హైలైట్ అనిపించినటువంటి టర్నింగ్ పాయింట్ ఏంటి? కామెంట్ చేయండి.